బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? పాస్టర్ ప్రవీణ్ పగడాల సోమవారం రాత్రి ఆయన బైక్ పై వెళుతూ మరణించిన స్థితిలో, అనుమానాస్పదంగా ఆయన మరణించిన స్థితిలో కనిపించారు. మంగళవారం ఆయన మరణించిన స్థితిలో కనిపించడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మరణంపై అనుమానాలు ఉన్నాయి అని, ఈ మరణం వెనుక కుట్ర ఉంది, ఇది ప్రమాదం కాదు అనే అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు పోస్టుమార్టం రిపోర్టు రాలేదు. ఆయన ఎవరో చుట్టుముట్టి కొట్టి చంపేశారు అనటానికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బైక్ ఉన్న పొజిషన్ కానీ, అక్కడ ఉన్న చెక్క ముక్కలు, వాటిపై ఉన్న రక్తపు మరకలు ఈ అనుమానాలను కలిగిస్తున్నాయి. దీనిపై పారదర్శక విచారణ జరిపించాలని చెప్తున్నారు. నిన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు ముగిశాయి. వేలాది మంది క్రిస్టియన్ల అసురు నయనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి. మరి పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి? నిజంగా అది ప్రమాదమా లేదా కుట్ర, ఎవరైనా చంపేశారా? మనకి ఈ విషయంపై మాట్లాడటానికి కేఏ పాల్ మనకు అందుబాటులో ఉన్నారు. కేఏ పాల్ తొలి నుంచి డిమాండ్ చేస్తున్నారు, ఈ మరణంపై అనుమానాలు ఉన్నాయి, వాటిని నిగ్గు తేల్చండి అని డిమాండ్ చేస్తున్నారు. కేఏ పాల్ మనకు అందుబాటులో ఉన్నారు. కేఏ పాల్ గారు నమస్తే. నమస్తే అండి. పాల్ గారు, మీకున్న అనుమానాలు ఏంటి? ఇది నేను రాజమండ్రి చేరుకున్నంత వరకు సుప్రీంకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు వచ్చేటప్పుడు ఈ విషయం తెలియగానే ఢిల్లీలోనే నేను వీడియో రిలీజ్ చేశాను ముందు సామంగా. ఆ వీడియో మీ మీడియా వారందరూ బ్రాడ్కాస్ట్ చేశారు. అందులో చనిపోయింది రాత్రి 11:30కి అయితే మరుసటి రోజు దాదాపు 24 గంటలు ఎఫ్ఐఆర్ఏ చేయలేదు. ఏమనంటే ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు అంటారు. అక్కడ ఈ అనుమానాస్పద మృతిలో ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇవ్వవసరం లేదండి. అవును, అక్కడ ఎవ్వరు ఏ ఒక్కరు కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ చేయాలి. అది ఫస్ట్ వాళ్ళ ఫెయిల్యూరు. రెండోది, అక్కడున్న క్రైమ్ సీన్ని సెక్యూర్ చేయలేదు. 3, చేరుకున్న పాస్టర్లు అందరూ నాతో చెప్పారు. నేను అందుకే రాజమండ్రి వెళ్ళాను. ఏపీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తూ మధ్యలో బ్రేక్ తీసుకొని నెక్స్ట్ వీక్ వేయండి అని అర్జెంటుగా పరిగెత్తాను. ఎందుకంటే అక్కడ పాస్టర్ల మీద దాడి చేశారు, లాఠీ చార్జీలు చేశారు. అప్పటికి ఇంకా మీడియాలో ఈయన ప్రామినెంట్ లీడర్ కాదు కనుక పాపం ఆయన విచారం కూడా వ్యక్తం చేశారు. అరే నేను ఇంత నాకు ప్రాణహాని ఉందని చెప్తే ఇద్దరే రెస్పాండ్ అయ్యారు. నన్ను చంపేస్తే అందరూ యునైట్ అవుతారా అని వాళ్ళ పర్సనల్ అసిస్టెంటే ఒక ఛానల్లో వీడియో చేశారు. అది నేను చూశాను. ప్రాణహాని ఉందని రిపోర్ట్ చేసినా ఎవరు పట్టించుకోలేదు. ఈ మధ్యని దాడులు ఎక్కువైపోయిన సంగతి 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలుసు. చర్చిల మీద దాడులు. నేనెవరిని ఒక గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా 4 years బ్యాక్ కత్తి మహేష్, రాముడు, కరోనా ప్రియుడని ఒక క్రిస్టియన్ అంటే అంజనీ కుమార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ కాల్ చేస్తే ఆయన్ని అరెస్ట్ చేయాలండి, మీరు సపోర్ట్ ఇవ్వాలండి అని మీడియా చేయమంటే చేశాను. ఎందుకు? అంజనీ కుమార్ గారు ఒక పీస్ అంబాసిడర్గా నాకు పరిచయం 25 years నుంచి 30 years నుంచి. ఒక మంచి పోలీస్ డీజీపీ ఆయన అవినీతి చేయరు. ఒక క్రిస్టియన్ రాముడిని తిట్టినప్పుడు, రాముడు కరోనా పీరియడ్ అన్నప్పుడు ఒక మాట అన్నందుకు ఆయన్ని నేను అరెస్ట్ చేయించానే. ఒక పాస్టర్ టెర్రీ జోన్స్ నేను ఖురాన్ బర్నింగ్ చేస్తానన్నప్పుడు 2011లో అది కాదు పాల్ గారు, ఆయన్ని నేను తప్పించి అరెస్ట్ చేయించానే. మరి ప్రవీణ్ పగడాల హత్య జరిగిందని 1000 మంది చెప్పినప్పుడు, ఇప్పుడు మీ ఛానల్ లైవ్ ఇచ్చింది, 22 ప్రశ్నలు అని అడిగాను. కరెక్ట్, అడిగాం. ఆ 22 ప్రశ్నలకు ఆ 22 ప్రశ్నలు మీరు మరలా రిపీట్ చేయండి ఒక 5 నిమిషాల్లో. ఆ 22 ప్రశ్నలకు పాల్ గారు జవాబు రాకపోతే ఓకే పాల్ గారు, ఇక్కడ నేను 48 గంటల్లో నేనేం చేయబోతున్నానో చెప్తాను. ఓకే, మీరు ఓకే ఒక్కసారి వాడి దగ్గరికి వద్దాం. కానీ అంటే ఇది ఒక భావోద్వేగమైనటువంటి సందర్భం అక్కడ చోటు చేసుకుంది. హత్య అంటానికి కొన్ని అనుమానాలు కనబడుతూ ఉన్నాయి, కానీ హత్య అంటానికి ఆధారాలు లేవు.
అలాంటి సందర్భంలో పోలీసులు విచారణ ఏదో తొందరగా తొడతొక్కుడుగా చేసి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తే గందరగోళానికి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న ప్రతిదీ కూడా కీలకం. సో ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు మనం చూడాలా, కొంచెం అంటే ఇంకొంచెం బాధ్యతాయుతంగా ఉండాలా, లేదు అంటే చంపేశారు అనేది అనుమానం కాబట్టి చంపేశారు అన్నదాన్నే ముందుకు తీసుకెళ్ళాలి. ఆ భావోద్వేగాన్ని ఇంకా కొంచెం ఎగ్జాగరేట్ చేస్తున్నారు అనే కొన్ని మాటలు వినబడుతున్నాయి. అది రాజమండ్రి ఎస్పీ గారు వాళ్ళ పోలీస్ బృందం తప్పండి. వచ్చిన పాస్టర్లు వేల మంది లాఠీ చార్జ్ చేయడం ఎందుకు? కరెక్ట్, ఓకే, దానికి జవాబు చెప్పండి మీరు. అవును, నువ్వు బందోబస్తు చేయి. పోస్ట్ మార్టం రిపోర్టు ఇంతవరకు ఆలస్యం చేయడం ప్రిలిమినరీ పోస్ట్ మార్టం. నేను బాడీని చూశాను, కత్తిపోట్లు, కర్రపోట్లు, కర్రతో కొట్టినా గాయాలు పడతాయి. ఇలాగా ఒక 10 స్పాట్లు. ఆ ఫోటో రిలీజ్ చేయమండి ఫేస్ ది. కాదు కేపాల్ గారు చాలా కీలకం. కేపాల్ గారు ఇప్పుడు మీరు మాట్లాడింది చాలా కీలకం. కేపాల్ గారు ఇప్పుడు మీరు మాట్లాడింది చాలా కీలకం. ఆయన ముఖంపై రక్తపు మరకలు ఉన్నాయి, ముఖం అంతా కూడా రక్తపు మడుగులో ఉంది, పెదాలు వాచిపోయినాయి. నిజంగా చూస్తూ ఉంటే మామూలు సామాన్యులు ఎవరికైనా ఎవరు కొట్టి చంపారనే అనుమానమే వ్యక్తమవుతుంది. కానీ మీరు చూశారు కాబట్టి, అంటే ముఖం మీద కత్తిపోట్లు ఉన్నాయండి. ఇదిగోండి 1, 2, 3 ఇక్కడ గాయాలు 4. ఇవి యాక్సిడెంట్ అయితే నేను కొన్ని వందల యాక్సిడెంట్లు చూశాను. ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా నేను ఆగిపోతాను, వెంటనే వారిని కాపాడడానికి ప్రయత్నిస్తాను. ఇండియాలో చేశాను, మెక్సికోలో చేశాను, అమెరికాలో చేశాను, ప్రపంచమంతా. నైజీరియా 2001లో ఒకరిని చంపేస్తుంటే ఆపాను, 5,000 మంది ప్రోటోకాల్ ఉంటుండగా ఆపి ఆయనకి న్యాయం చేసి ఆయన్ని కాపాడాను, రక్షించాను, ట్రీట్మెంట్ చేయించాను. 2001 నవంబర్ 3ని అక్కడ డీజీపీ నాతో ఉన్నాడు. నేను ప్రోటోకాల్, నన్ను తీసుకెళ్తున్నారు ఒక 500 వెహికల్స్తో. సో యాక్సిడెంట్లు చాలా చూశాను. ఆ నైజీరియాలో జరిగినట్టే కొడుతున్నారు ఆయన్ని. ఆ తర్వాత ఆయన రక్షించాను, కాపాడాను, ట్రైనింగ్ సెంటర్కి పంపాను. ఇప్పుడు ఆయన ఒక పెద్ద లీడర్ అక్కడ నైజీరియాలో. ఇక్కడ ఇది యాక్సిడెంట్ అయితే బుర్ర పగిలిపోయో, రక్తం కిందన పడిపోయో, హెల్మెట్కి ఏమవలా, బాడీ కిందన ఉంది. ఎక్కడైనా బాడీ పైన వెహికల్ ఉంటుందా? ఇది పోలీసులు తీసిన పిక్చర్. అది చాలా బాడీ కింద వెహికల్ పైన ఉంటుందా? అవునవును. ఇది ఎక్కడండి? ఆ బైక్ పడిన తీరు చాలా ముఖం మీద కర్రతో కొడితే ఉంటుంది చూడండి, కత్తితో పొడిస్తూ ఉంటుంది, బ్లేడ్తో పొడిస్తే ఇలాంటి గాయాలు ఉంటాయి, కర్రతో పొడిస్తే ఉంటాయి, కర్రతో కొడితే. కానీ యాక్సిడెంట్ అయితే ఇక్కడ 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 గాయాలుండి, బైకు ఆయన మీద ఉండి, 1 కాదు 22 ప్రశ్నలు వేసాను, మీరు వినండి. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆయన నేను హర్షిస్తున్నా, ఎందుకు దాన్ని ఏమంటారు, అప్రిషియేట్ చేస్తున్నా. డీజీపీ చేసి మీరు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చెయ్యండి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇప్పుడు నేను చేరాను కనుక, నేను వెళ్ళేంత వరకు ఇష్యూ కాదు ఇది. నేను మాట్లాడినంత వరకు ఎవరు పట్టించుకోలేదు, కుటుంబమే వెళ్ళలేదు, అక్కడున్న పాస్టర్లు తప్ప. రాత్రి 11:30 నుంచి ఉదయం 8:30 దాకా ఎవరు వెళ్ళారు? ఎందుకు వెళ్ళలేదు? అది రోడ్డు మీద జరిగితే సీసీటీవీ కెమెరా ఫుటేజ్, కొవ్వూరు ముందున్న ఫుటేజ్ ఏది? అవి ప్రొటెక్ట్ చేయాలి కదా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్, ఆ బైక్ క్రాస్ చేస్తున్న వీడియో ఉంది. తొలుత ఓన్లీ లారీని క్రాస్ చేస్తుంది వచ్చింది. ఆ బైక్ ఆయనదేనా అనుమానాలు. అది ఆయనే నడుపుతున్నారా? ఫేస్ కనబట్టలేదు. మరి హెడ్ లైట్స్ ఎందుకు పగిలిపోయింది? వారు చూపించింది. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత హెడ్ లైన్ పగిలిపోయిన తర్వాత ఆయన డ్రైవ్ చేశారా? లేదా టోల్ ప్లాజా ముందే ఆయన కొట్టి టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేసరికి హెడ్ లైట్ వెలగట్లేదు. ఒకవేళ అంతకు ముందే ఆయనపై ఏదైనా దాడి జరుగుతుంటే ఆయన టోల్ ప్లాజా దగ్గరకు వెళ్ళి రక్షణ అడుగుండొచ్చు, కానీ అది కూడా జరగలేదు.
అందుకనే ఆయన్ని హత్య చేస్తామని ఆయన జనవరి 31ని ఒక వ్యక్తి మీద పోస్ట్ పెట్టారు, నన్ను హత్య చేస్తానంటున్నారని. అలాగే అక్కడ రాధా మనోహర్ అని ఆయన చాలా రాడికల్గా యాక్ట్ చేస్తున్నాడు. ఆయన అరెస్ట్ చేశారా? ఆయన రిమాండ్ తీసుకున్నారా? అరే ఎప్పుడో 2 సంవత్సరాల క్రిందట ఎవరో ఏదో మాట్లాడారని ఇప్పుడు 3 సంవత్సరాల క్రిందట వాళ్ళు వదలకుండా రిమాండ్ తీసుకొని ఆ వైసీపీ నాయకులందరినీ అరెస్ట్ అంటే చేస్తారు. నిజానికి కే పల్గర్ కాదు అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడినందుకు రెండు విషయాల్ని కనెక్ట్ చేసి మాట్లాడుతాం. ఒకటి రాధా మనోహర్ దాస్ కి దీనికి సంబంధం ఉందా, లేదంటే రాధా మనోహర్ దాస్ ఏదైనా వెర్బల్ గా ఇద్దరు మాట్లాడుకున్నారా, లేదంటే ఇంకొక ముస్లిం సోదరులు ఎవరైనా వెర్బల్ గా మాట్లాడుకున్నారా, వార్నింగ్లు ఇచ్చుకున్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే పరమత అసహనం అనేది అన్ని మతాల్లోనూ కనబడుతుంది. దాన్ని వేరే కోణంలో చూద్దాం, వేరే డిస్కషన్ చేద్దాం. పరమత అసహనం అన్ని మతాల్లోనూ, ఇటు హిందువుల్లోనూ, అటు ముస్లింల్లోనూ, ఇటు క్రిస్టియన్స్లోనూ పరమత అసహనం కనబడుతోంది. అది ఎందుకు అన్న దానిపైన ఒకసారి మీరు నేను కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఆ పరమత అసహనాన్ని తగ్గించడానికి ఏం చేయాలి అన్నది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ పోలీసులు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అంటే అక్కడ గాయం ఉంది, లేదంటే ఇక్కడ అనుమానం ఉందని ఎవరైనా ఒక తొందరపాట్లో ఒక స్టేట్మెంట్ ఇస్తే ముందు ఆ స్టేట్మెంట్కి ఎందుకు ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఎలా మార్చారు అని మళ్ళీ అనుమానాలు రేగెత్తుతాయి. కాబట్టి ఒక కన్స్ట్రక్టివ్గా దాని ఇన్వెస్టిగేషన్ జరిపి, ఎందుకంటే ఇక్కడ భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు వెయిట్ బాబు, జస్ట్ బి వెయిట్, నాకు ఇంకొక 1 minute టైం ఉంది, ప్లీజ్ వెయిట్. ఓకే, పోలీసులు ఇది యాక్సిడెంట్ అని ముందు స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఎందుకు ఇచ్చారు? అది వాళ్ళు చేసిన తప్పు. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అనలే తప్ప యాక్సిడెంట్ కారు రెడ్ కారు గుద్దేసింది అని అలాంటివన్నీ ఎందుకు చూపిస్తున్నారు? అక్కడ హత్య అని క్లియర్ రుజువులు ఉన్నాయి. దానికి సంబంధించిన కోణంలో ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి. పాల్గారు హత్యాని రుజువు హత్య కాదు, అనుమానాలు మేము కూడా చెప్పాం. మాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఒక 5-6 డౌట్స్ మేము కూడా చెప్పాం. ఒకటి బైక్ పడి ఉండటం, 2 కర్రలు విరిగిపోయి 3 కర్రల మీద రక్తపు మరకలు ఉండటం, ఇవన్నీ అక్కడ ఉన్న సీన్ చూస్తే నా 22 ప్రశ్నలకి జవాబు లేదు. అక్కడ ఉన్న సీన్ చూస్తే ఇది హత్య అని కనబడుతుంది క్లియర్గా. యాక్సిడెంట్ అయితే బైక్ ఒకవైపు, బాడీ ఒకవైపు, బాడీ మీద బైక్ ఉండదు, ఇంత క్లియర్గా కనబడుతుంది. ఆయన పార్స్ చేస్తుండగా కొవ్వూరు హెడ్ లైట్ పడిపోవడం, పగిలిపోవడం, ఆయన ముందే కొట్టేసి ఏదో మందు ఇచ్చేసి ఆయన్ని ప్రాణాపాయాలు తప్పించుకోవడానికి ఆయన ట్రై చేశారా డ్రైవ్ చేయడానికి, గాయాలతో ఇలా ఊగుతూ, ఇది క్లియర్ కనబడుతుంది. పోలీసులు ఎక్స్పర్ట్స్ అంటే. అయితే ఇక్కడ పొలిటికల్ కోణం ఉంది గనక పవన్ కళ్యాణ్ రెచ్చిపోయినట్టు లడ్డూ వివాదం క్లియర్. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద ఆయన 9 నెలల నుంచి ఎలాంటి మాట్లాడుతున్నారో మీరు అంటే వింటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడొద్దు, నన్ను కంప్లీట్ చేయని, కంప్లీట్ చేయని ప్లీజ్. నా గొంతుకే లేదు, ఇంటర్వ్యూలు ఇవ్వనన్నా 5 minutes అని ఒప్పుకున్నా, ప్లీజ్ కూర్చొని మాట్లాడదాం. కంప్లీట్ చేయని, ఒక సెంటెన్స్ కంప్లీట్ చేయని బాబు. నాకు వాయిస్ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు నా థాట్ ఆఫ్ ప్రాసెస్ పోయింది. ఎవ్రీ సెకండ్ ఇంటరప్ట్ చేస్తే సనాతన ధర్మం గురించి చెప్తున్నారు అది. థ్యాంక్ యూ. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు నేను క్రైస్తవుని అన్నాడు, బాప్తిసం తీసుకున్నాను అన్నాడు, పిల్లలు క్రైస్తవులు అన్నారు. మా నాన్న ఒక హిందూ కాదు, ఆయన కమ్యూనిస్టు భావజాలాలు. మా మదరు పూజ చేస్తే దీపం పెడితే ఆయన సిగరెట్లు వెలిగించుకునేవాడు అన్నాడు. అంత మంచి సెక్యులర్గా ఉన్న ఆయన సిపిఐ సిపిఎంలతో పొత్తులు పెట్టుకున్నాడు, మాయావతి పాదాల మీద పడ్డాడు. అలాంటి వ్యక్తి నేను పుట్టుకతోనే నేను సనాతన ధర్మం గురించి ప్రాణం పెడతాను, నాకు గ్రామంలో 100 మంది కావాలి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఎలా మాట్లాడుతున్నాడు, అంతకంటే ఘోరంగా ఈయన ఊగిపోయి రేగిపోయి ఆయన జనసేన పార్టీలో మాట్లాడారా లేదో మీరు వీడియోలు చూడండి. ఓకే, ఇక్కడే కొంతమంది రెచ్చగొట్టారా లేదో వీడియోలు పాల్ గారు, ఇక్కడే జన సైనికులు ఏమంటున్నానంటే దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి
చెడ్డ పేరు వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి. నో ఇప్పటికే రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పు. ఓకే, ఒకసారి అప్పు గురించి వెళ్దాం. 300 గురించి 300 కోట్లు క్రైస్తవులు ఉన్నారు, 200 కోట్లు ముస్లింలు ఉన్నారు. ఆయన ముస్లింలని క్రైస్తవుల్ని టార్గెట్ పవన్ చేసి కళ్యాణ్ ఆయన చెప్పకూడదు మత ధర్మం అంటున్నారు. గురించి ఈ హత్యల గురించి పవన్ కళ్యాణ్ కేవలం ఆయన మత ధర్మం గురించి మాట్లాడితే దాన్ని ఈ హత్యకి ఎలా ముడిపెట్టి చూస్తారు? ఆయన పరమత అసహనాన్ని ప్రదర్శించలేదు, ఆయన తన మతం గొప్పదనం గురించి చెబితే అదే ఈ పాస్టర్ మరణానికి దాన్ని ఎలా ముడిపెడతారు అని జన సైనికులు అంటున్నారు. లేదు, ఆయనకి మతం లేదు. ఆయన మాటల్లోనే వినండి, 30 సంవత్సరాలు. ఓకే, ఆయనకి గతంలో లేదు, ఇప్పుడు ఆయనకి ఆయన మత ధర్మం గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆయన మాటల ద్వారా ఆయన మాటలు ఉండు బాబు, ప్రశ్న చిన్నది ఉంటుంది, ఆన్సర్ ఎక్కువ ఉంటుంది. నువ్వు 20 ప్రశ్నలు వేయొద్దు, ఇదే లాస్ట్ ఆన్సర్. వీళ్ళకి ఎందుకంటే నాకు 1:30 కాన్ఫరెన్స్ కాల్ చాలా ఇంపార్టెంట్ అని ముందే చెప్పాను, నేను ఇంటర్వ్యూ చేయలేనని. చివరి మాట ఏంటంటే, ఆయన నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను, డైరెక్ట్ టెక్స్ట్లు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ఆయన రెచ్చగొట్టిన తర్వాతే ఇప్పుడు రెచ్చిపోతున్నారు ఫెనాటిక్స్. ఇప్పుడు హిందూస్లో, ముస్లింలో, క్రిస్టియన్స్లో ఫెనాటిక్స్ ఉంటారు. నేను ఏ మతాన్ని రెచ్చగొట్టను. ఒక శాంతి దూతగా హిందువుల కొరకు లడ్డూ వివాదం ఆయన రెచ్చగొడితే నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి రెచ్చగొట్టద్దు అని ఆర్డర్ తీసుకొచ్చా, కమిషన్ వేయించా. అది ఎందుకంటే తిరుపతిని హిందువులకు అప్పచెప్పేయండి, 1000 కోట్ల ఆస్తి. హిందూ ధర్మం వాళ్ళు, క్రైస్తవులు చర్చిలు ఎలాగో, ముస్లిం లీడర్స్ మాస్క్ని ఎలాగో, హిందూ ప్రీస్టులు టెంపుల్ నడుపుకోవాలి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, ఆర్టికల్ 35 రిలీజియస్ ఫ్రీడమ్. నేను హిందువుల కొరకు పోరాడుతున్నాను, వాళ్ళకి న్యాయం. క్రిస్టియన్స్కి ఒక దేశం ఉన్నప్పుడు క్యాథలిక్స్కి 744 మందికి ఒక దేశమే ఇచ్చేసాం, వాటికన్, క్రిస్టియన్, క్యాథలిక్, పోప్స్కి. మరి ఇక్కడ 34 లక్షలు ఉన్న హైందువులకి ఒక దేశం ఎందుకు ఇచ్చకూడదు? అక్కడ శాంతిగా ఉంటారు కదా, రోజు కొట్టుకోవడం ఎందుకు? కావాలంటే టెరిటరీ చేసేయండి. లేదా రెచ్చగొట్టిన వాటిలో లడ్డూల్లో ఇది కలిపారు, అది కలిపారు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, ఈ వద్దు అంటున్నాను, మానేయండి ఇప్పటికైనా. లేదా 2 తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండం అయిపోతాయని ఒక రాజమండ్రి అమలాపురం ఎక్స్ఎంపీ అన్నాడు. నేను ఒక శాంతి దూతగా ఆయన కూడా తిట్టాను ఆ ఎక్స్ఎంపీని. ఓకే, హర్ష్ కుమార్ ఏమన్నా అగ్నిగుండం అవుతుంది అంటావేటని పోలీసుల ముందు వార్నింగ్ ఇచ్చా, షట్ యువర్ మౌత్ అని. హర్ష్ కుమార్ ఏమన్నాడంటే, ఎవరు ఒకవేళ ఇది హత్య అయితే దానికి ఏ ఉన్మాదుల కారణం? క్రిస్టియన్ ఉన్మాదులా, హిందూ ఉన్మాదులా, ముస్లిం ఉన్మాదులా, ఏ ఉన్మాదుల కారణం? మరి కాన్ఫరెన్స్ కలుపు పాల్గారు అంటే ఇప్పటికే లేట్ అయింది. పాల్గారు కాన్ఫరెన్స్ కాల్ 1:30 అన్నారు. ఆయనతో ముందు రమేష్ గారికి, ముందు ఆయన సురేష్. పాల్గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీరు ఎయిర్పోర్ట్ 1:30 కాన్ఫరెన్స్ కాల్, నా అసిస్టెంట్ 1:40 అని. ఓకే, ఒక పని చేద్దాం పాల్గారు, అంటే మీరు చాలా ఓకే ఫైనల్ నేను కన్క్లూడ్ చేస్తాను. ఒక పని చేద్దాం పాల్గారు, మీరు నేను కలిసి కూర్చుని పరమత అసహనాన్ని తగ్గించాలంటే ఏం చేయాలనే దానిపైన మాట్లాడదాం. మీరు సిద్ధంగా ఉన్నారా పాల్గారు? పరమత అసహనాన్ని తగ్గించడానికి ఏం చేయాలనే దానిపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా? తర్వాత మన ఇద్దరం కలిసి మాట్లాడదాం. అదే ఇంపార్టెంట్. శాంతిగా దేశం నడవాలి. అందుకే 3 రోజులు నేను రెడీ, ఆర్టీవీ రెడీ. పెద్ద నాయకులు, బీజేపీ నాయకులు కలిశాను. ఓకే, మేము శాంతి కొరకే నేను ఫైట్ చేస్తున్నాను. ఇక్కడ ఇండియాలో ఎందుకున్నానంటే శాంతి. రమేష్ గారిని కూడా లైన్లో తీసుకో. ఏమైంది? అంతే. ఆ పెద్ద సీనియర్ లాయర్ రమేష్ గారు, శాంతి అని హిందువులు ఓం శాంతి అంటారు, ముస్లిమ్స్ పీస్ బి అంటారు, ఇస్రాయలీస్, జ్యూస్, క్రిస్టియన్స్ జేసు ప్రభు ఏమన్నారంటే ఏకైక రక్ష, ఐ గివ్ మై పీస్ అంటూ యూ అన్నారు. శాంతి రిలీజియస్ లీడర్స్ అందరూ కోరుకుంటున్నారు. దీన్ని పొలిటికల్ అజెండా కొరకు యూపీలో ఎందుకు 40 మంది ఎంపీలు ఓడిపోయారు? ఆయన యోగి ఆదిత్యనాథ్ రాడికలైజ్ చేసినందుకు సెక్యులర్ లీడర్ అఖిలేష్ని గెలిపించారు. పొలిటిసైజ్ చేయొద్దు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు
గౌరవించుకోవాలి, అదే ఇతర ధర్మాల్ని గౌరవించాలి. యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేనని నా నమ్మకం నేను ప్రకటించుకుంటాను. నేను ఎప్పుడైనా రాముణ్ణి వాళ్ళ కృష్ణుని, రాముణ్ణి, బుద్ధుని తిట్టానా? లేదు. ఎవరైనా తిడితే నేను సహించానా? లేదు. కత్తి మహేష్ లాంటి వాళ్ళని నేను ఎందుకు అరెస్ట్ చేయించాను? కొంతమంది హిందువులు క్రైస్తవ నాయకులందరికీ నేను చెప్తున్నాను, మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామిని తిట్టుకుంటున్నారు. మరి ఈ పరమత అసహనం తొలగించడానికి ఏం చేయాలి? అవి దాడులకు కారణమవుతున్నాయని అంటూ ఉన్నారుగా. thou shall not, బైబిల్లోనే ఉంది, ఇతర దేవతలను దూషించకండి. చెప్పండి, యేసు ప్రభు ఏకైక రక్షకుడు ఎలాగో 2000 సంవత్సరాల కిందట ఎలాగొచ్చి చనిపోయారు. సర్వ పాప తద్రక్తం పరమాత్మైన పుణ్యదానం. ఇది యేసు ప్రభు గురించి చెప్పుకోండి. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 35 రిలీజియస్ ఫ్రీడమ్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ఆర్టికల్ 14 అందరికీ ఈక్వాలిటీ. ఎవరిని తిట్టకండి. క్రైస్తవ నాయకులు ఇతరులు తిట్టకూడదు, ఇతర దేవతలను దూషించకూడదు. అలాగే హిందూస్ చర్చిలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు అందరికీ కోపం అంటే, ఫిబ్రవరి 10ని ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశాడు ఆంధ్రాలో అఫీషియల్ గా 26 జిల్లాలకి. ప్రతి మండలంలో ఎన్ని చర్చిలు ఉన్నాయో తెలుసుకోండి అని. దాన్ని నేను ఖండించాను. మళ్ళీ మార్చి 5న ఆయన తప్పు అయిపోయిందని విత్డ్రా చేసుకున్నాడు. మరి ప్రతి మండలంలో ఎన్ని చర్చిలు ఉన్నాయన్నప్పుడు, ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎన్ని మాస్కులు ఉన్నాయని అంటే, ఆయన ఓఎస్డి కే ఆనంద్ అంటే ఈ గొడవలు లేకపోను. ఆయన ఏదో చేసుకెళ్ళిపోతున్నాడు, ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాడు. ఓకే, కే పాల్ గారు సక్సెస్ అవ్వడు, అంటే జీరో అయిపోయాడు. మీరు విశ్వశాంతి కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి, విశ్వశాంతి కోసం యుద్ధాలని ఆపి ఒక శాంతి మార్గాన్ని చూపించాలని మీరు ఎంతో పోరాటం చేశారు. నిజంగా ప్రపంచం మిమ్మల్ని గుర్తించింది. కానీ ఇలాంటి సమయంలో అలాంటి వ్యక్తిగా ఉన్న మీరు ఇలాంటి సమయంలో పోస్ట్ మార్టం రిపోర్టు, ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన రప్పించండి అని ఆ వచ్చే కొన్ని గంటలు వేచి చూస్తే బాగుంటుందా? మీరు కూడా కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని కొన్ని విమర్శలు వస్తున్నాయి. లేదు లేదు, అవినీతి జరిగినప్పుడు ఎత్తి చూపించా. డొనాల్డ్ ట్రంప్ నా శిష్యుడు, క్యాంపెయిన్ చేశాను 2016లో, 94 నుంచి నా మీటింగ్లు అటెండ్ అయ్యా. కానీ ఆయన ఇండియా వచ్చినప్పుడు 2020 ఫిబ్రవరి 24 దాడులు జరిగినప్పుడు ఖండించినందుకు బైడెన్కు మద్దతు ఇచ్చా. 3 రాష్ట్రాల్లో స్వింగ్ స్టేట్లో ఓడించి 44,000 ఓట్లలో 3 రాష్ట్రాలు, పెన్సిల్వేనియా, మిచిగన్, విస్కాన్ 2016లో గెలిపించింది. 2020లో ఓడించినప్పుడు ఇప్పుడు ఆయన సరెండర్ అయ్యి సత్యాన్ని తెలుసుకొని కాంప్రమైజ్. ఎందుకు ఆయన నేను ఖండించాను? నా బుక్ చదవండి, సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని. క్రిస్టియన్ అయినా, బైడెన్ క్యాథలిక్, క్రిస్టియన్ కాదు. ఒక క్యాథలిక్ ని గెలిపించాను కానీ ఒక క్రిస్టియన్ ని ఖండించాను. 260 కోట్ల మంది క్రైస్తవులు నాతో అప్సెట్ అయ్యారు, కానీ దేవుడు గెలిచాడు, సత్యం గెలిచింది. నేను ఇక్కడేమంటున్నానంటే, ఒక ప్రపంచ శాంతి దూతగా రెచ్చగొట్టే మాటలు ఆడినప్పుడు అది తప్పు. పోలీసులు రాజమండ్రిలో దైవజనుల్ని లాఠీ చార్జ్ చేసినప్పుడు అది తప్పు. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇది యాక్సిడెంట్ అని చూపించడం తప్పు. యాక్సిడెంట్ అని చూపించడం తప్పు. మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్పు. పవన్ కళ్యాణ్ అలా మాట్లాడకూడదని తమ్ముడు నేను అడుగుతున్నా సామంగా. ఓకే, ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం నేను దూషించానా? ఓకే, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ప్రజలు రెచ్చిపోతారు. శాంతిగా మాట్లాడు. నేను ఎలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడు. మీ బట్టలు పీకేస్తాం, నిక్కడిగా నడిపిస్తాం, చంపేస్తాం, సనాతన ధర్మం కొరకు చచ్చిపోతాను, 100 మంది నాకు చచ్చిపోయిన వద్దు, ఈ మాటలొద్దు. అంటే వేరే మతస్థుల మీద దాడి చేయండి అని పవన్ కళ్యాణ్ ఎక్కడ అనలేదుగా. అన్నారు అని పోర్ట్రేట్ చేసే విధంగా మీలాంటి వాళ్ళు మాట్లాడటం కరెక్టేనా? ఆయన లడ్డూ వివాదంలో కానీ, జనసేన మీటింగ్లో కానీ అన్ని రెచ్చగొట్టిన మాటలు ఆడారండి. ఆయన్ని గెలిపించిన వర్మానే వాళ్ళ పిల్లే సరికదా, ఆ వర్మాని అన్నయ్య మాట్లాడాడు. అది వద్దు, అది వద్దు. అందరినీ రాజకీయాలతో ఎందుకు ముడిపెడుతున్నారు? ఈ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, త్వరగా రావాలి, ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ కావాలి. 10 నిమిషాల వ్యవధిలో కార్లెన్ని
ఆ, కాదు, నేను ఎందుకు అంటున్నానంటే ఇది మణిపూర్లో ముందు ఒక హత్య జరిగింది, తర్వాత 10 హత్యలు, తర్వాత లక్షల మంది కనిపించట్లు, 1000 హత్యలు, నెకెడ్ క్రిస్టియన్స్ అందరినీ నెకెడ్ చేసి చర్చిలు 1000 కూల్చేశారు. అదే చేశాడు పవన్ కళ్యాణ్. ఎన్ని చర్చిలు ఉన్నాయని లెటర్ ఎందుకు పంపాడు? బాహ్యంగా ఆయన క్షమాపణ చెప్పాలా వద్దా? నువ్వు చర్చిలు ఎన్నున్నాయి లెక్క పెట్టమని అఫీషియల్గా ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ఓఎస్డి కే ఆనంద్ ద్వారా ఫిబ్రవరి 10, 2025లో ఎందుకు లెటర్ పంపాడు? మళ్ళా అది తప్పు అయిందని మార్చి 5లో 2025 రోజుల్లో ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? అదే లెటర్లో ఎన్ని ముస్లిం మాస్కులు ఉన్నాయి, ఎన్ని మందిరాలు ఉన్నాయి ఇల్లీగల్గా, అంటే గొడవ లేకపోను కదా. ఆయన విధి విధానాలు మాకు హిందీ భాష రుద్దకండి అని అన్నాడు ఆయనే. ఆ వీడియోలు చూడండి. ఇప్పుడు మనకి హిందీ భాష ఎందుకు వద్దు? వాళ్ళ డబ్బులు కావాలా? ఈ రెచ్చగొట్టు అంటారు. అందుకనే స్టాలిన్, కేజ్రీవాల్, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఆ విషయంలో కేసీఆర్, కేటీఆర్ దేశం అంతా ఒకటైపోయింది. మేము హిందీ భాష, నేను మాట్లాడతా హిందీని, కానీ నా మాతృభాష తెలుగు. మన మాతృభాషల్ని తీసేసి 1 నేషన్, 1 లాంగ్వేజ్, 1 పోలు, 1 డిక్టేటర్, 1 పార్టీ, ఈ అజెండాని నేను ఫైట్ చేస్తున్నాను, పొలిటికల్ అజెండాని. ఓకే, పొలిటికల్ అజెండా మీద అది మీరు ఖచ్చితంగా అర్థం ఫైట్ చేసుకోండి. చేయాలి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఫైట్ చేయాలి. కానీ ప్రవీణ్ పగడాలది హత్య లేకపోతే ప్రమాదం అనేది ఖచ్చితంగా ముందు తెలియాలి. ఎంత త్వరగా తెలుస్తుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంలో జాప్యం జరుగుతుందని మీకు అనిపిస్తుందా? చూడండి, నేను 2-3 ప్రశ్నలు అక్కడ ఇన్ఛార్జ్ని అడగడానికి వెళ్ళా. అక్కడ ఏఎస్పీ గారు మిమ్మల్ని కలుపుతాను అని ఎస్పీ గారు అందరు నన్ను ఏఎస్పీ డిఎస్పీ వెయిట్ చేయించారు 1 అవర్. అందరినీ కామ్ చేయించారు. వాళ్ళు అడుగుతుంది ఏంటి? ఇది హత్య, 5000 మంది, మీరే న్యాయం చేయాలని. మీ వీడియోలు చూడండి, 1000 మంది ఎలాగడిగారు. నేను అడుగుతాను ప్రశ్నలు, మీరు నోరు మూసుకొని ఉండండి అని అందరినీ శాంతిపరిచి వచ్చాను. నన్ను 1 అవర్ వెయిట్ చేయించారు. మీ స్థానంలోనే మీడియా ముందే 2 ప్రశ్నలు అడుగుతానన్నా. తప్పకుండా డాక్టర్ గారు బయటకు వస్తారని ఆ విజయనగరం నుండి వచ్చిన ఏఎస్పీ చాలా మంచి ఆయన, చాలా గౌరవంగా నన్ను ట్రీట్ చేశారు. మళ్ళీ ఆయనకు ఫోన్ కాల్ వచ్చే ఎస్పీ నుంచి. ఆయనే చెప్పారు, మాకు ఎస్పీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, మీరు డాక్టర్లతో మాట్లాడకూడదని. మళ్ళీ ఆయనే చెప్పారు గంట ముందు, డాక్టర్లు బయటకు వస్తానన్నారు, వెయిట్ చేయండి అని అందరూ వింటుండగానే శాంతిగా అందరినీ వెయిట్ చేయించాను. అది మోసం చేయడం కాదా? నేను ఒక పార్టీ ఇన్ పర్సన్ అడ్వకేట్ని. సుప్రీంకోర్టులో, ఏపీ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో వాదించి అనేక కేసులు, ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ అమ్మకుండా 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. హైడ్రా ఇల్లీగల్గా చర్యలు తీసుకుంటుంటే డ్యూ ప్రాసెస్ లేకుండా కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ప్రవీణ్ పగడాల హత్య గురించి. పాల్ గారు, మీరు అనుకుంటున్నారా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాస్తవాలే బయటకు రాబోతున్నాయనే నమ్మకం ఉందిగా మీకు? నాకైతే నమ్మకం లేదండి. ఎందుకంటే అక్కడ సీన్ చూసిన తర్వాత, అక్కడ పోలీసుల రిపోర్ట్ బిహేవియర్ చూసిన తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే సత్యం బయటకు వస్తుంది. లోకేష్ ఆల్రెడీ సంతాపం ప్రకటించారు. ఇక్కడ మాకు ప్రశ్నలు ఏమంటున్నారు? మాకు సంతాపం కాదండి, సత్యం బయటకు రావాలి. అది పాల్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే 100% సత్యం బయటకు వస్తుంది. మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు, ఎందుకంటే అక్కడ వీడియో రికార్డ్ చేశారు. ఈజీగా ఎవడు చూశాడు? అవి కాదండి, పంచనామాలు ముందు లేవు. ఒక రోజంతా పంచనామాలు చేయలేదు, క్రైమ్ సీన్ బాగా ప్రొటెక్ట్ చేయలేదు, చాలా ఉన్నాయి అక్కడ. వాళ్ళ మాటల్లోనే తేడా వస్తుంది. ఎస్పీ గారు ఏమన్నారు? 70% పాస్టర్లు మాకు సపోర్ట్ చేశారని. 5000 మంది పాస్టర్లో ఒక్కరు కూడా డెడ్ బాడీని తీసుకెళ్ళొద్దు అన్నారు. 5000 మంది కూడా. అక్కడ మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి? ఇది హత్య. ప్రిలిమినరీ పోస్ట్ మార్టంలో రిపోర్ట్ వస్తుందండి, తెలిసిపోద్ది వెంటనే. ఓకే, దానికి 24 గంటలు 48 గంటలు వెయిట్ చేయవచ్చు. ఏమని? ఈ గాల్పులు ఎలాగొచ్చాయి,
అది అక్కడ అనౌన్స్ చేసి ఉంటే ఉమ్, ప్రిలిమినరీ రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ కాదు. ఉమ్. ఓకే, ఛార్జ్ షీట్ ఉంటుంది, ఫైనల్ ఛార్జ్ షీట్ ఉంటుంది. అవును. అదేవి చేయకుండా లాఠీ ఛార్జీలు చేసి అంబులెన్స్ని ఎలా తీసుకెళ్లారో చూడండి. కనీసం 5,000 మందిలో 5గురిని కనీసం మృతదేహం చూడకుండా తీసుకెళ్లిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా మాట్లాడదాం. పాల్ గారు అయితే God bless you. ఓకే, చంద్రబాబు నాయుడు thank you గారు very much. సత్యం Okay. సత్యం మీరు బయటికి airport దగ్గరికి తీసుకురావాలని వచ్చినట్టున్నారు. నా కోరిక. ఈ లేదంటే పరమత అసహనం దేశ గురించి- విదేశాల్లో ఈ పరమత అసహనం గురించి కంప్లీట్ డిబేట్ చేద్దాం. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి. వీళ్ళని బట్టి టైం. మొన్నేమో హైదరాబాద్లో ఉన్నాను, మొన్న నైట్ ఢిల్లీ, అటు మొన్న విజయవాడ, రాజమండ్రి, రాత్రి హైదరాబాద్, ఇప్పుడు ఇంకొక నిన్న ఫ్యూనరల్. సో ఐ డోంట్ హ్యావ్ ద టైమ్, బట్ వెన్ ఐ హ్యావ్ ఐ విల్ లెట్ యు నో. సో శాంతి కోసం మీరు ఆ మాత్రం కృషి Thank you. చేస్తాను అంటున్నారు కాబట్టి పరమత అసహనం పెరుగుతోందని మీరు అన్నారు తప్పకుండా. కాబట్టి ఓకే. ఇప్పుడు మీరు అక్కడ తప్పకుండా వస్తాను, తప్పకుండా డిబేట్ చేద్దాం, లేదా మిమ్మల్ని ఆఫీస్కి పిలిపించి లైవ్ చేద్దాం తప్పకుండా. ఓకే, మీరు నేను మాట్లాడదాం ఈ విషయాలు. మీరు పాయింట్స్ ప్రశ్నలు రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే. ఈ రోజు మీరు ఏమైనా పోలీసులతో మాట్లాడారా? ఈ రోజు నేను మాట్లాడలేదు, ఈ రోజు ఈ నా కాన్ఫరెన్స్ కాల్ ఉందండి. ఓకే 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 థ్యాంక్ యూ వెరీ మచ్ పాల్ ఎయిర్పోర్ట్ గారు. చేరిపోతున్నాను, ఫ్లైట్లో కాన్ఫరెన్స్. థ్యాంక్స్ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పాల్ గారు. కే పాల్ అంటూ ఉన్నారు ఇది హత్య అనటానికి అనుమానాలు ఉన్నాయి, ఇది ముమ్మాటికి హత్య అని చెప్తూ ఉన్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం రావడంలో ఇంకా జాప్యం జరుగుతుంది. సరిగ్గా ఇక్కడే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఏం జరిగింది? పోలీసులు చెప్తూ ఉన్నారు ఆయన బైక్ వచ్చినప్పుడు ఇటువైపు నుంచి ఒక లారీ వెళ్తూ ఉంది, అటువైపు నుంచి ఒక కారు అటు పాస్ అయింది. ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగింది. ఆ బూడిద చెలరేగిన చోటే ప్రవీణ్ పగడాల బైక్ కింద పడిన స్థితిలో కనిపించారు. కానీ ఆయన బైక్ కింద పడిన పొజిషన్ ఏదైతే ఉందో అది హత్యలాగా అనిపిస్తూ ఉంది. బైక్ పైన ఒక వ్యక్తి, ప్రమాదంలో గురైన వ్యక్తి, బైక్ ఒకవైపు, మనిషి ఒకవైపు వెళ్ళి పడతారు. కానీ అలా పెట్టినట్టుగా ఎలా పడతారు అనే డౌట్స్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే విరిగిపోయిన చెక్క ముక్కల మీద బ్లడ్ సైన్స్ ఎందుకు ఉన్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రిలిమినరీ రిపోర్టు ఇవ్వటంలో ఎందుకు జాప్యాన్ని చేస్తున్నారు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అధికారుల వైపు నుంచి కూడా కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ కే పాల్ ఇక్కడ చెప్పారు ముఖం మీద చాలా ఘాట్లు ఉన్నాయి, నరికినటువంటి మరకలు ఉన్నాయని. దాన్ని బేస్ చేసుకుని ఎవరైనా తొందరపడి ఏదైనా ఒక స్టేట్మెంట్ చేస్తే ముందు మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఎందుకు చేశారు, తర్వాత స్టేట్మెంట్ని మార్చారు అని మళ్ళీ అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిపైన కూలంకుషంగా ప్రతి పాయింట్ విచారణ జరిపిన తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ని వెల్లడిస్తామని చెప్తున్నారు. బహుశా నిన్న ఈరోజు పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుందని అనుకున్నారు. ఈరోజు ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు. బహుశా ఈరోజు సాయంత్రానికి పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుందా, దానిలో ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏమని తెలుస్తున్నారు, ఇది హత్య అనటానికి ఆధారాలు ఉన్నాయని పోస్ట్మార్టంలో తేలుతుందా, లేదా హత్య అనటానికి ఇంకా ఆధారాలు దొరకడం లేదు అని చెప్తారా? ఆయన ఒంటిపై ఉన్న గాయాలు ఏ కారణం చేత అయ్యాయి? ఆయన వేగంగా బైక్పై వచ్చి పడిపోవడం కారణంగా, ఆ రాళ్ళు తగలటం కారణంగా అయ్యాయా, లేదంటే బయట నుంచి ఏదైనా ఫోర్స్గా కొట్టడం ద్వారా ఆయన ముఖం మీద గాయాలు అయ్యాయా? ఇవి పోస్ట్మార్టం రిపోర్ట్లో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కొంత భావోద్వేగ పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి ప్రవీణ్ పగడాల మరణం చుట్టూ. సో కే పాల్ లాంటి వాళ్ళు కొంత సంయమనాన్ని పాటించాలి. నిజానికి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు దీని చుట్టూ రాజకీయపరమైనటువంటి అంశాలు అల్లకుండా, పుకార్లు షికార్లు చేయకుండా కొంత సంయమనం కూడా పాటించాల్సిన అవసరం ఉంది అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. వన్స్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపై ఏదైనా అనుమానాలు ఉంటే ఆ తర్వాత అందుకు తగిన విధంగా స్పందించే అవకాశం ఉంటుంది. పోస్ట్మార్టం రిపోర్టు రావడానికంటే ముందే దాని చుట్టూ సంయమనం పాటించాల్సినటువంటి సమయంలో భావోద్వేగాలతో కొన్ని వ్యాఖ్యలు చేస్తే అవి కొంత అశాంతికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఈరోజు సాయంత్రానికి పోస్ట్మార్టం రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమని తెలుస్తారని. ఈలోపే ఆర్టీవీ కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఆ రోజు సరిగ్గా 11 గంటల 30 నిమిషాల సమయంలో బైక్ పైన క్రాస్ చేసుకుని వెళ్ళారు టోల్ ప్లాజాని, కొవ్వూరు టోల్ ప్లాజాని క్రాస్ చేసుకుని వెళ్ళారు. ఆ తర్వాత 11 గంటల 42 నిమిషాల్లో పోలీసులు చెప్తున్న వీడియోలో దుమ్ము కనిపిస్తూ ఉంది. సో 10 నిమిషాల వ్యవధిలో ఏం జరిగింది అనే దానిపైన ఆర్టీవీ కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఆ వివరాలు కూడా త్వరలోనే మీకు అందించబోతున్నాం ఎక్స్క్లూజివ్గా. సో ఆ వివరాల కోసం కూడా మీరు చూడొచ్చు. కానీ ఈలోపు కొన్ని దీని చుట్టూ పుకార్లు సృష్టించకుండా కొంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.
అదే సమయంలో అన్ని మతాల వారు కూడా పరమత సహనాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. అన్ని మతాల వారు కూడా ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో పరమత అసహనాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, పరమత అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఇవి ఏదైనా అల్లర్లకు దారితీసే అవకాశం ఉంది, ఇలాంటి గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి పరమత సహనాన్ని పాటించండి. సొంత మతాన్ని గురించి ప్రచారం చేసుకోవచ్చు. అదే సమయంలో పరమతం మీద అసహనాన్ని వెళ్ళగక్కకుండా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఈరోజు సాయంత్రానికి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ కేపాల్ మాటల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.